Hi, this is Ritesh Reddy. Welcome back to my YouTube channel. So today we are going for our first service, first 1000-kilometer service. Cold start is on. So let's see how much the price gonna be and how much time it takes. And let's get some few shots. Guys, finally సర్వీస్ సెంటర్కి వచ్చాం. ఫస్ట్ గా వచ్చాడు, ఓపెన్ చేశాడు, రాలేరు, మనం వచ్చేసాం ముందే. బండి మ్యాటర్లో అలా ఉంటాం మరి. ఫస్ట్ డ్రైన్ బోల్ట్ రిమూవ్ చేస్తున్నారు. సో ఈ బైక్కి డ్రైన్ బోల్ట్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓ ఆయిల్ చూసారుగా, కలర్ ఎలా ఉందో, టోటలీ బ్లాక్ అవుట్ ఆయిల్ అంతా. ఆయిల్ ఫిల్టర్ అన్నమాట, ఆయిల్ ఫిల్టర్ రిమూవ్ చేస్తున్నారు. సో అదొక టూల్ అన్నమాట ఆయిల్ ఫిల్టర్ రిమూవ్ చేయడానికి. సో వీళ్ళైతే ఏమీ యూజ్ చేయలేదు, ఆయిల్ ఫిల్టర్ డైరెక్ట్ రిమూవ్ చేసి డైరెక్ట్ ఎగ్జాస్ట్ మీద పడేటట్టు చేశారు. యాక్చువల్లీ అయితే మన చిన్న పీసెస్ మన వాడతారు అనుకున్నా సేఫ్టీగా, బట్ దే డిడ్ంట్ యూజ్ ఎనీ సేఫ్టీస్. చూడొచ్చు ఆయిల్ ఫిల్టర్ రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆయిల్ అంతా ఎలా డౌన్కి వస్తుందో. సో ఆయిల్ ఫిల్టర్ రిమూవ్ చేయాలంటే కింద ఉన్న ఫేరింగ్ పార్ట్ అనేది ఒక బోల్ట్ అయితే లూజ్ చేయాల్సిందే. ఒక బోల్ట్ తీసిన తర్వాతనే దాన్ని రిమూవ్ చేయడానికి వస్తుంది అనమాట. చూడండి ఆయిల్ ఎలా వచ్చేస్తుందో. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి శారీ గట్ రిమూవ్ చేస్తున్నారు. శారీ గట్ రిమూవ్ చేసిన తర్వాత చైన్ టైట్ చేయడానికి వస్తుంది అన్నమాట. యూ హ్యావ్ టు రిమూవ్ ద శారీ కట్. మీరు ఇక్కడ చూడొచ్చు శారీ కట్ రిమూవ్ చేసేసారు. బైక్ అయితే ఇలా శారీ గట్ లేకుండా సూపర్గా ఉంది అసలు. ఎప్పుడు నెంబర్ ప్లేట్ వస్తుందా, ఎప్పుడు శారీ గట్ తీసేద్దామా అని ఉంది. సో చైన్ టైట్ చేయడానికి బోల్డ్ యూజ్ చేస్తున్నారు. సో ఆయిల్ అంతా కిందకి వచ్చేసింది ప్యాన్లోకి. ఆయిల్ ఫిల్టర్ కూడా పక్కకు పెట్టేశాడు. సో
ఇప్పుడు ఆయిల్ బోల్ట్ క్లీన్ చేసి పెట్టేసి ఆయిల్ ఫిల్ చేస్తారు. ఆయిల్ ఫిల్టర్ కూడా కొత్తది వేస్తారు. సో ఇది కొత్త ఆయిల్ ఫిల్టర్, జెన్యూన్ పార్ట్స్ ఫ్రమ్ ట్రయంఫ్. అండ్ యూజ్ చేసేది మోటల్ ఆయిల్ 7140 10W to 50 పడుతుంది. ఆయిల్ ఫిల్టర్ ఫిట్ చేస్తున్నారు. ఆయిల్ పోసి అందులో ఆయిల్ ఫిల్టర్ ఫిట్ చేసేస్తున్నారు. నెక్స్ట్ డ్రైన్ బోల్ట్ దగ్గర మడ్ ఉంటుంది, స్లష్ ఉంటుంది, అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి, లేదా మడ్ స్లష్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఏ నీట్ వే. క్లీన్ చేసి సేఫ్గా చేస్తున్నారు. సో 3 liters 3 bottles. అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని మళ్ళీ టాప్అప్ చేయాలి. 3 liters పోసిన తర్వాత ఇగ్నిషన్ ఆన్ చేసి ఇంజన్ రన్ అయిన తర్వాత ఆయిల్ లెవెల్ డిప్ స్టిక్తో చూసుకొని తర్వాత మళ్ళీ ఒక 500 ml or 800 ml టాప్అప్ చేసుకోవాల్సి వస్తుంది. ఆయిల్ పోసేసిన తర్వాత ఇట్లా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి డయాగ్నోసిస్ చేస్తారు. అండ్ ఆల్సో సర్వీస్ రికార్డ్ కూడా అప్డేట్ చేస్తారు. సో అదే ఈ ప్రాసెస్ అంతా. సో ఇప్పుడు డయాగ్నోసిస్ రన్ అవుతుంది. ABS ఎవ్రీథింగ్ అన్ని డయాగ్నోస్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. नेक्स्ट ईयर बराबर, नेक्स्ट ईयर को आता बराबर, ठीक है ना? बराबर है, टाइम टेबल इसमें बराबर रहता है, ये बराबर सेट होता है. ओके, राइट ना? राइट. సో డయాగ్నోసిస్ అయిపోయింది. ఒకసారి ఇంజన్ రన్ చేసి ఇక్కడ టాప్అప్ చేసుకోవడమే. अभी इसको टॉपअप करने का है. अभी टॉपअप करना है. अच्छा. సో ఇప్పుడు ఎక్స్ట్రా 500 ml టాప్అప్ కోసం యాడ్ చేస్తున్నారు. సో మన బైక్ సర్వీస్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. నిన్న సర్వర్ పని చేయలేదని బైక్స్ అన్నీ ఆగిపోయాయంట సర్వీస్ చేయకుండా. సో దిస్ ఈజ్ ద కస్టమర్స్ లాంచ్ లెఫ్ట్ సైడ్లో. అండ్ మై బైక్ ఈజ్ ఓవర్ హియర్. సర్వీస్ డన్, ఓన్లీ వాషింగ్ ఒకటి రిమైన్ ఉంది. సో వెయిటింగ్ ఫర్ ద వాషింగ్. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుండే. వీడియో తీసుకోవచ్చా లేదా అని అడిగితే ఫస్ట్ నో అన్నారు, సర్వీస్ వీడియో అలా పెట్టద్దు భయ్యా అని. బట్ తర్వాత పర్మిషన్ ఇచ్చారు, వీడియో తీశాను. సో టోటల్గా నాకు బిల్ ఎంత అయిందంటే 7,744 అయ్యిందనమాట. సో దిస్ ఈజ్ అ ఫ్రీ సర్వీస్ అనమాట. లేబర్ ఛార్జెస్ లేవు, అందుకే నాకు 7,000 చేంజ్లో అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. బట్ నెక్స్ట్ కమింగ్ పెయిడ్ సర్వీసెస్కి అయితే అరౌండ్ 15,000 దాకా అవుతుంది అని చెప్పి ఎస్టిమేషన్ చెప్పారు. అండ్ నెక్స్ట్ సర్వీస్ కూడా వచ్చేసి ఇంటర్వెల్ 10,000 kilometers ఒక ఇంటర్వెల్ అనమాట. సేమ్ లైక్ కార్ లాగానే. సో ఇట్స్ ఫైన్, ఓకే. సో
సర్వీస్ స్టేషన్లో నిన్న సర్వర్ పని చేయకపోవడం వల్ల మొత్తం అన్ని వెహికల్స్ ఉన్నాయి. చాలా వెహికల్స్ ఉండేసరికి కొంచెం లేట్ అయింది. నార్మల్గా అయితే ఇంత లేట్ కాదని చెప్పారు, ఫాస్ట్గా అయిపోతుంది అన్నారు. ఇంకా 10,000కి అంటే మిడిల్లో హెల్త్ చెకప్స్ చేసుకోమన్నారు. అంటే సర్వీస్ ఇంటర్వెల్ లాంగ్ ఉంది కదా 10,000 కిలోమీటర్స్కి. సో బిట్వీన్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా వచ్చి జస్ట్ బ్రేక్ ప్యాడ్స్ కానీ, క్లచ్ కేబుల్స్ కానీ, థ్రోటల్ బాడీ కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి చెక్డ్ అని చెప్పారు. సో బెటర్ వెళ్ళి అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకుంటే బైక్ కండిషన్లో ఉంటుంది, మనకు కూడా ఏ ఇష్యూస్ రావు, ఏ ప్రాబ్లమ్స్ రావు. ఇట్స్ మై సజెషన్ ఫ్రమ్ మై సైడ్. ఇంకా మీరు ఏమైనా వేరే వీడియోస్ చూడాలనుకుంటే జస్ట్ కమెంట్ డౌన్ బిలో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.